శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రభ్యాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ పితృదేవతాయ నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 32వ అధ్యాయము. సుగుణమేర్ నాయక్. ఇతనికి షిరిడిలో ఒక అంగడి ఉండేది. బాబా వద్దకు వచ్చు భక్తులు సాధారణంగా ఏదో ఒక వస్తువు కొరకు ఎప్పుడో ఒకప్పుడు అంగడికి వెళ్ళవలసి వచ్చేది. ఒకసారి మధురాదాస్ అను భక్తుడు అంగడి దగ్గరకు వెళ్ళినప్పుడు నాయక్ తదితరులు కలిసి బాబా వద్దకు వచ్చిన భక్తురాలిని గురించి చాలా చెడ్డ మాటలు మాట్లాడుకుంటుంటుంది. మధురదాస్ కూడా ఆ మాటలతో జత కలిపాను. తర్వాత అతడు తిరిగి ద్వారకామయ్యకి రాగా అతనితో బాబా నాయక్ ఏమనుచున్నాడు? భగవంతుడు ఇచ్చిన ఈ కాలంను సద్వినియోగపరచుకునే వాళ్ళని కానీ కేవలం పరదూషణలతో దుర్వినియోగం పరచరాదు. ఇక్కడికి మంచి వారితో పాటు చెడ్డవారు కూడా వచ్చుతుందరు. వారి గుణదోషములను ఏరి అందరితో చర్చించనేలా అని మందలించెను. దేవుడు అనగా ఎవరు? ఒకరోజు గోబర్గావ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి బాబాను సమీపించి తనకు గల సందేహములకు సమాధానం కావాలని కోరెను. ఏమా సందేహములను అడగా, దేవుడనగా ఎవరు, ఎట్లునను, ఎక్కడ ఉన్నను, అతని చూచుట ఎట్లు అని చకచకా ప్రశ్నించాను. అతని మనస్తత్వం గ్రహించిన బాబా ఏమీ మాట్లాడక ఒక భక్తునితో పిలిచి బాగ్చేన్ మార్వాడి దగ్గరకు వెళ్ళి బాబాకు 100 రూపాయలు కావాలని అడిగి తీసుకురమ్మని చెప్పాను. భక్తుడు వెళ్ళి తిరిగి వచ్చి నా దగ్గర 100 రూపాయలు లేవు, నమస్కారములని చెప్పుము అని వాడికి చెప్పాను. అప్పుడు బాబా నానా చందోర్కర్ని పిలిచి 100 రూపాయలు కావాలని కోరాను. నానా చందోర్కర్ ఒక చీటీ వ్రాసి అదే బాగ్చంద్ మార్వాడి దగ్గరకు అదే భక్తునితో పంపాను. ఒక్క నిమిషంలో అతడు పైకంతో తిరిగి వచ్చి నానా చందోర్కర్ చేతిలో ఉంచాను. అతడు దాన్ని బాబాకి ఇచ్చాను. దేవుడి గురించి ప్రశ్నించిన వ్యక్తి తొందరపడుతూ పక్కనే గల దాసగునితో నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా 100 రూపాయల అప్పు గురించి ప్రయత్నిస్తున్నారేమి అని అడిగాను. దాసగుడు ఇదంతే నీ కొరకే చేయించున్నారు. బాబా కబురు పంపించినచో డబ్బు లేదని బాగ్చంద్ నానా చంద్రకర్కి వెంటనే ఇచ్చాను. గమనించితు కదా, దేవుని గురించి తెలుసుకునే వలన ముందు కొంత అర్హత సంపాదించుకునే వలన లేనిచో ఏమి చెప్పిననో అర్థం కాదని చెప్పాను. సంసారము భయంకరము. బాబాతో సాంగత్యము జన్మజన్మల పుణ్యఫలము. అలాంటి గత జన్మ పుణ్యము చే నానా చంద్రకర్ బాబా ద్వారా అనేక విషయములు తెలుసుకునే తర్వాత అతనికి ఈ సంసార జీవితం భయంకరమైన సముద్రం వల్లే తోచాను. ఆధ్యాత్మికంగా వేయి ప్రతి ముందడుగు సంసార జీవితంకి అడ్డుగా తోచాను. అనుభవం ద్వారా అతడు ఈ సత్యము గ్రహించాను. 1918లో ఒకనాడు మధ్యాహ్నం బాబా ఏకాంతంగా ఉన్న సందర్భంలో బాబా నాకు ఈ సంసార జీవితం భయంకరంగా తోచుచున్నది. సంసార బంధనం నుండి నాకు బుద్ధి పుట్టడం లేదు. ఎటులైనను నన్ను ఈ బంధం నుండి విముక్తిని చేయమని ప్రార్థించాను. ఈ మాటలు విని బాబా చిరునవ్వు నవ్వాను. నీ మాటలలో కొంతవరకు సత్యమున్నది, కానీ మిగిలినదంతయు అసత్యము, అర్ధరహితము. మానవుడు జీవితంలో పొందు దుఃఖములు బాధల నుండి తప్పుకొనవలనచో సంసారమును వీడి అరణ్యంలోకి పరిగెత్తినచో తప్పునని నీ అభిప్రాయం. కానీ అది ఒట్టి భ్రమ, అసత్యము, అసంగతము. ఎట్లందువా? నీవెక్కడికి వెళ్ళిననో నీ శరీరము మనస్సు నీ వెంటనే ఉందును కదా, అవి నిన్ను విడవవు. నీవెక్కడ ఉన్నానో అవి ఏదో ఒక విధమైన సుఖ సంతోషాలు కలిగించును. ప్రారబ్ధ కర్మ రూపములే ఈ సుఖ దుఃఖాల మూలములు. వాటిని ధైర్యముతో ఓదార్పుతో ఎదుర్కొని సక్రమైన పద్ధతిలో జీవితమును గడుపుటే ఏకైక తరుణోపాయము. కేవలం సంసారమును వదిలినంత మాత్రమున సంతోషము పొందలేమని చెప్పాను. ఆధ్యాత్మికంగా జీవితంలో నడుచు ప్రతి వారికి జీవితంలో జరుగు ఒడిదుడుకులు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వైరాగ్య భావన కలుగును. సమస్యలను ధైర్యంతో ఎదుర్కొని నిలబడవలను, కానీ సంసారమును త్యజించుట సమంజసము కాదు. ఇదే సాయి సందేశం. పండరీపురము ప్లీడరు. పండరీపురంలో దేశపాండే అని ఒక ప్లీడర్ కలడు. అతనికి సబ్ జడ్జి ఏవైనా సల్కర్ అనారోగ్యంతో బాధపడుచు బాబా అనుగ్రహం కోసం కొన్ని రోజులు షిరిడీలో ఉండేను. అనారోగ్యమునకు మందులు వాడుకోవడం వలన కానీ ఫకీర్ దగ్గరకు పోయినచో వారు ఏమి చేయుదురని వాగ్వివాదము జరిగాను. ఈ వివాదపు చర్చలో దేశపాండే పాలు పంచుకొనెను. సాయిబాబాను కూడా నిందించాను. ఇది జరిగిన చాలా సంవత్సరముల తర్వాత అతడు షిరిడీకి వచ్చాను. సాయిబాబాను దర్శించి పాదములంటి నమస్కరించి ఓ మూల ద్వారకామయంలో కూర్చుండెను. బాబా అతని వైపు తిరిగి జనులెంత టక్కర్లో పాదములపై పడెదరు, దక్షిణనిచ్చెదరు, కానీ చాటున నిందించెదరు అనెను. బాబా తన గురించే చెబుతున్నారని సంవత్సరాల పూర్వం పండరీపురం కోర్టులో గల ప్లీడరు గదిలో ఏమి జరిగినది బాబాకు ఎట్లా తెలిసినదా అని ఆశ్చర్యపడాను. శ్రీ పండరీపురమునకు
300 మైళ్ళ దూరంలో ఉన్నది. ఈ మధ్యలో గల చరాచర వస్తు సముదాయంలో లేవి బాబా సర్వజ్ఞతకు అడ్డు రాలేకపోయినవి అని అతడు గ్రహించెను. మనము మంచి చేసినా చెడు చేసినా బాబా దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదని కూడా గ్రహించాను. ఆ రోజు నుంచి ఎవరిని గురించి చెడ్డగా మాట్లాడరాదని, అనవసరంగా వ్యాఖ్యలతో పాల్గొనరాదని నిర్ణయించుకున్నాను. ఈ విధముగా బాబా దర్శనము అతనికి సన్మార్గము పెట్టెను. దీక్షాకాలము బాబా తన వద్దకు వచ్చే భక్తులలో వారి స్థితిని బట్టి కొన్ని దీక్షలు ఇచ్చి ఈ దీక్షాకాలంలో వారిని అనేక విధములుగా తీర్చిదిద్దేవారు. పాత్యాకు శాశ్వత బ్రహ్మచర్య దీక్ష ఇచ్చాను. హరి సీతారాం దీక్షిత్ కాకా దీక్షితులకు షిరిడీలోనే ఉండి చేయి 9 నెలల వానప్రస్థ దక్షాకాలమును విధించెను. ఈ దీక్షాకాలంలో వారిని కుటుంబ సభ్యులతోనూ ఇతర జన సమూహములతో కానీ స్వేచ్ఛగా తిరగనీయలేదు. ఉపాసని బాబాకు విధించిన 4 సంవత్సరముల దీక్షాకాలం ముగియక ముందే ఆయన షిరిడీ విడిచి వెళ్ళిపోయాను. ఇదే విధంగా కొంతమందికి గ్రంథపారాయణము దీక్షాకాలము, మరికొందరికి నామ సంకీర్తన దీక్షాకాలము నిర్ణయించేటివారు. బాబా నిర్ణయించిన ప్రకారం ఆయా దీక్షాకాలమును గడుపుతూ వారు ఎంతో మేలు పొందేటివారు. కబర్దే కుమారునికి ప్లేగు జబ్బు. కబర్దే భార్య తన చిన్న కుమారునితో కొన్ని రోజులు షిరిడీలో ఉండగా ఒకసారి ఆ బాలునికి ప్లేగు జ్వరం వచ్చాను. శరీరంపై బొబ్బులు లేచాను. ఆమె చాలా భయపడిను. దీక్షిత్, శ్యామ మొదలైన వారితో మాట్లాడి మంచి డాక్టర్కు చూపించవాలని ప్రయత్నించినది. కానీ షిరిడీలో ఇంగ్లీష్ వైద్యం చేయు డాక్టర్ లేనందున అతన్ని తన స్వస్థలమైన అమరావతికి తీసుకువెళ్ళుటకు ప్రయత్నించాను. ఆ స్థితిలో బాలుని అంత దూరం తీసుకుపోవటకు కూడా ధైర్యం చాలలేదు. కుమారునికి ఏమగునో అని భయపడి ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చెను. శ్యామ ఆమెను ఓదార్చి సాయి ఉండగా భయపడవలసిన పని లేదని చెప్పి కుమారుని తీసుకువెళ్ళి బాబా పాదములపై పడివేయమని చెప్పాను. ఆ సాయంత్రం లెండిబాగు వెళ్తున్న బాబా వద్దకు ఆమె పరిగెత్తుకొని పోయి ఆయన పాదములపై పడాను. కన్నీళ్లతో బాబా పాదములు కడిగాను. దుఃఖభారంతో మాట్లాడలేక ఆమె గొంతు మూగపోయాను. బాబా పాదములపై నుంచి పైకి లేవలేకపోయాను. ఆమె స్థితిని గమనించిన బాబా ఆమెను లేవనెత్తి, అమ్మా, ఆకాశం మేఘావృతమై ఉన్నది, కానీ త్వరలో మేఘములు చెదిరిపోయి ఆకాశం మామూలుగా అగును అంటూ తన కఫ్నీని పైకెత్తి చంకలో కల కోటి గ్రుడ్డంత ప్లేగు పొక్కులను 4 చూపాను. అక్కడున్న వారితో నా నిజభక్తుని కొరకు నేనెట్లు బాధపడేదనో చూడుడు అని వాటిని చూపించాను. ఇతరుల బాధలను తాను అనుభవించి వారికి స్వస్థతను చేయు సాయి కంటే మనకి ఇంకెవరు విన్నా. ఈ 2 రోజుల్లో పిల్లాడు మామూలుగా ఆరోగ్యము పొందాను. బాబా ఇటుకరాయి విరుగుట. వెంకుసాయి ఇచ్చిన ఇటుకరాయిని బాబా ప్రాణప్రదంగా చూసుకునేవాడు. పరుండినప్పుడు తల క్రింద ఉంచుకునేవారు. కూర్చున్నప్పుడు దానిపై చేతిని వేసి పక్కనే ఉంచుకునేవారు. ఆ ఇటుకరాయి తన గురువే దేవుని ప్రతిరూపమని తరచూ అంటుండేవారు. అది 1918వ సంవత్సరం ఆగస్టు నెల ఒక గురువారం నాడు మసీదులోని లాంతరును బాగు చేసి మసీదుకు శుభ్రపరచు అబ్దుల్ ఆ ఇటుకరాయిని తన చేతిలోనికి తీసుకొనగా అది క్రింద పడి 2 ముక్కలయ్యాను. ఆ తర్వాత చూసిన సాయి చాలా బాధపడాను. ఇటుక విరుగుట కాదు, నా అదృష్టమే విరిగి ముక్కలైనది. ఇది నా జీవితపు తోడుగా ఇన్ని రోజులు ఉన్నది. దీనితోనే నేను ఆత్మసంధానము చేయుచుండేవాడును. ఈ ఇటుక నా జీవితముతో సమానము. అది ఈరోజు నన్ను విడిచినదని చెప్పాను. ఈ సంఘటన ద్వారా కూడా బాబా తన నిర్యాణమును నిగూఢంగా సూచించాను. షంసుద్దీన్ మియా. ఈ సంఘటన జరుగుటకు ముందుగా అనగా జూన్ 1918లో బాబా ఇస్లాం మత సాంప్రదాయాన్ని అనుసరించి మరణించుటకు ముందుగా చేయు కొన్ని ఏర్పాట్లను చేశాను. ఔరంగాబాదులో గల షంసుద్దీన్ మియా అను ముస్లిం ఫకీర్ను బాబా మౌలు, కవాలి, న్యాస్లు జరిపించుటకు గాను 250 రూపాయలను, ఒక పూలమాలను షిరిడీలో గల బడే బాబా కుమారుడు కాశీం ద్వారా పంపాను. దానితో పాటు తన సందేహమును కూడా ఈ విధంగా పంపాను. 9వ నెల 9వ తారీఖు నాడు తాను వెలిగించిన దీపమును అల్లా తీసుకొని వెళ్ళుచున్నాడు. అది అల్లా అనుగ్రహము. మరుసటి రోజు
ఔరంగాబాద్ను చేరిన కాశీంను చూసి శంషుద్దీన్ షిరిడీలో బాబా ఇచ్చిన సందేశంనంతటినీ కాశీంకు చెప్పక ముందుగా అతడే చెప్పాను. బాబా పంపిన పైకంతో వారు కోరిన విధంగానే బాబా పేరున పై గుంబమును గూర్చి స్తోత్రగానం చేయుచుండెను. మహమ్మదీయ సాధు సత్పురుషులను ఉద్దేశించి తబలా వాయించబడెను. పైకమంతయు ఖర్చు పెట్టి వంటలు చేసి అక్కడ వారందరికీ భోజనములు పెట్టించెను. మరుసటి దినము ఉదయము బన్మేమియా అను ఒక గొప్ప ఔలీబా కుటుంబం వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళిరి. బన్నేమియా విచిత్రంగా నిలబడి ఉండెను. దగ్గరకు ఎవరు వచ్చినా అతడు అనుగ్రహించి తిట్టుచూ కొట్టుచుండెడు. వారి దగ్గరకు వెళ్ళవద్దని అందరూ హెచ్చరించుచుండ్రి. శంషుద్దీన్ ధైర్యం చేసి సాయిబాబా పంపిన పూలమాలను వారి మెడలో వేసి బాబా ఇచ్చిన సందేశంను యథావిధంగా చెప్పాను. అది విన్న బన్నేమియా కన్నుల వెంట జలజలా కన్నీళ్లు కారినవి. బాబా శరీరమును విడుచుచున్నందుకు ఈ మహమ్మదీయ యోగి కన్నీరు కార్చెను. 9వ నెల 9వ తారీఖు అనగా అరబ్బీ ఉర్దూ భాషల లెక్కలలో 1918లోని అక్టోబర్ 15వ తేదీ నాటి ఏకాదశి గడియలకు సరిపోవును. దేవుడగు బాబా యొక్క ఈ చర్యలన్నీ నిగూఢముగానే ఉండుటచే ఏ ఒక్కరికి బాబా మరణించేదరన్న ఆలోచనే లేదు. అందువల్ల భక్తులు రాకపోకలు, ద్వారకామయలు, ఆరతులు, భక్తులకు బాబా ఇచ్చు ఆశీర్వాదములు, అభయములు, ఊది ప్రసాదములు పంచిపెట్టుట మామూలుగానే జరుగుతున్నవి. తన జీవితమును గురించి ఎవరికి ఏ విధమైన అనుమానం కూడా రాకుండా బాబా చాలా జాగ్రత్త పడినారు. బాబాకు అదృశ్య దివ్యజ్యోతి రూపంలో ఉన్న ద్వారకామాయి, గుర్ధన్, వెంకుశాలకు తప్ప బాబా నిర్యాణ విషయము మిగిలిన వారెవ్వరికీ తెలియదు. భక్తులందరూ బాబాను నిత్య పూజలతో సేవిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఆనందిస్తున్నారు. ఆగస్టు నెల దాటి సెప్టెంబర్ ప్రవేశించినది. ఊరిలో గల వర్తకులు, ఇతర ప్రాంతముల నుంచి వచ్చి వర్తకులు బాబాను వ్యాపార అభివృద్ధి కోసం, రెట్టింపు లాభాల కోసం ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండేవారు. కేవలం ధనం కోసమే కోరుతూ పరోక్షంగా వారు పెట్టే పాదలను బాబా పైకి కనిపించనీయక లోపలే దాచుకునేవారు. రాత్రులందు గుర్ధన్, ద్వారకామాయి, వెంకుశాలతో కలిసి మూర్ఖత్వంతోనూ అజ్ఞానంతోనూ తనను కోరికలకు రూపంలో బాధించే మానవుల చేష్టలను గురించి చర్చించేవారు. సాయి కాదు లేదు అను మాటలు సాయి వద్ద లేవు. కాబట్టి ఎవరు వచ్చి ఏమి అడిగినా వారికి అర్హత లేకపోయినప్పటికీ ఎంతో కొంతైనా అనుగ్రహించక తప్పుట లేదని, అలా ఎక్కువ కాలం జరుగుట సృష్టి నియమాలకు ఉల్లంఘించడమే అవుతుందని, కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం శరీరాన్ని వదలటమేనని వారు నలుగురు నిర్ణయించారు. శారీరక ధర్మాలను అనుసరించి ఇప్పటికే 83 సంవత్సరాలు ఈ శరీరానికి పూర్తి కాబోతున్నాయి గనక ఇక దీనిని త్యజించక తప్పదని కూడా వారు నిర్ణయించారు. కేవలం భౌతిక శరీరం వదిలిన సాయి శక్తి యథావిధంగా భూమి మీద ఉండి సాయి ప్రేమతత్వాన్ని విస్తృత ప్రచారం చేయించి మానవ జాతిలోని మూర్ఖత్వాన్ని, మూఢ ఆచారాలను, విద్వేషాలను పారద్రోలి జనులందరికీ శాంతి సౌఖ్యాలను ప్రసాదించాలని, అందుకుగాను సాగే సాయితత్వ ప్రచారంలో మిగిలిన ముగ్గురు కూడా కలిసి మొత్తం 4 రాగల 500 సంవత్సరముల వరకు భూమండలం అంతా ప్రేమతత్వాన్ని నింపగలుగుటకు నిశ్చయించుకున్నారు. అవసరాన్ని దైవ శాసనాన్ని బట్టి సాయి ఇంకో శరీరాన్ని కూడా పొందించవచ్చునని నిర్ణయించారు. ఈ తన ఇష్ట ప్రకారం మరణాన్ని తీసుకోగల శక్తి బాబాకు ఉంది కాబట్టి వారు అంతిమ గడియలకు సృష్టించుకొనుటకు ఎదురు చూచుచున్నారు. అది సెప్టెంబర్ నెల 28వ తేదీ మధ్యాహ్న ఆరతి జరుగుతున్నది. బొంబాయి నుండి వచ్చిన ఒక వర్తకుల గుంపు ద్వారకామాయిలో ప్రవేశించినది. వారిని చూడగానే బాబా మనసు కలత చెందినది. ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలు విపరీతంగా ఖరీదు చేసి గోదాముల్లో దాచి వచ్చారు కదా. వీళ్ళంతా బాబాను ప్రశ్నించి రెట్టింపు రేటు వచ్చినట్లుగా అనుగ్రహించమని ప్రార్థించుటకు 100ల కొలది కరెన్సీ నోట్లను దక్షిణగా ఇచ్చుటకు తెచ్చారు. విషయాన్ని గ్రహించిన బాబా ఆ రోజు ఆరతి అయిన తర్వాత భక్తులకు దర్శనం లేదని అందరినీ వారించారు. వ్యాపారులు శ్యామ, నానా చందోర్కర్లను సమీపించి తాము బొంబాయి నుంచి వచ్చామని, వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని, దయచేసి బాబాతో ఒక్కసారి మాట్లాడే ఏర్పాటు చేయించమని ప్రార్థించగా
అమాయక భక్తుడైన శ్యామ బాబా వలదని వారించినా వినకుండా బాబాను ఒప్పించి మరీ వారిని ద్వారకామాయిలోకి తీసుకొని వెళ్ళాడు. పరిస్థితిని గమనించిన బాబా ఇక కాలం ఆసన్నమైనదని గ్రహించి ఆ రోజు నుంచే శరీరంలో ఉష్ణశక్తిని పెంచి పైకి జ్వరం వచ్చినట్లుగా అనిపించినది. భక్తులు తనను పెట్టే బాధలు భరించలేక మరణాన్ని పొందదలిచి చూచువారులకు సహజ మరణంలా ఉండేటట్లు చేసుటకు శరీరాన్ని శుక్కింపచేయుట కొరకు ఆహారాన్ని తీసుకోవటం మానేశారు సాయి. సాధారణంగా మానవులు అనారోగ్యంతోనో ప్రమాదాల వలనో వృద్ధాప్యం వలనో మరణిస్తారు. కానీ సాయి దేవుడు కేవలం భక్తుల కారణంగానే శరీరము నుంచి ప్రాణశక్తిని వేరు చేయవలసి వచ్చినది. ఈ విధంగా జీవితాంతం భక్తుల కోసం శ్రమపడిన సాయి మరణాన్ని కూడా భక్తుల కోసమే కోరి పొందవలసి వచ్చినది. ఓం శాంతి శాంతి శాంతి. 32వ అధ్యాయం సంపూర్ణం.